జనరల్లీ ఇప్పుడు క్వశ్చన్స్ అడిగే పాత్రలో నేను ఉంటాను, కానీ నన్ను సెంటర్ చేసినట్టు అనిపించింది. మిమ్మల్ని అక్కడ పెట్టారు, ఇదేదో ఇంట్రాగేషన్ సెషన్లో అనిపిస్తుంది నాకు. చూసారా, వాళ్ళని చూసి రోల్ కూడా అవుతుంది నాకు, వర్డ్స్ కూడా సరిగ్గా రావట్లేదు. ఏంటిది, ప్రీ రిలీజ్లో గెస్టులు చూస్తూ ఉంటాం, ఇంటర్వ్యూలో గెస్టులు కనిపిస్తున్నారు. ఇక్కడ ఏం జరుగుతుంది ఆశీష్? ఏంటి ఇక్కడ ఏం చేస్తున్నారు? హరిశంకర్ మీకే ఎలా ఉంటే ఫస్ట్ టైం ఇలాంటి పెద్ద వాళ్ళతో ఇంట్రడ్యూస్ చేస్తున్నా, నాకెలా ఉంటుంది? ఖచ్చితంగా ఆశు పెద్ద హీరో అవుతాడు. ఓకే, ఎందుకని అడగరే? ఎందుకు? మాతో ఎంత ట్రావెలింగ్ ఉంది, కానీ అంత భయం ఉన్నట్టు యాక్ట్ చేస్తున్నాడు. చూసారా, ఇదంతా యాక్టింగేనా? ఇద్దరు మెగా డైరెక్టర్స్ ని నేను ఇంప్రెస్ చేయడానికి ట్రై చేస్తున్నా. మీరు మంచి యాక్టర్ అని ఇప్పుడు తెలిసింది నాకు. యాక్చువల్లీ డెఫినెట్ గా ఇంకా సినిమా రిలీజ్ అవ్వలేదు కాబట్టి ఈ సినిమా చూస్తాం. ఇంతకు ముందు ప్రీవియస్ సినిమాతో తెలిసింది, ఈ సినిమాతో మరింత తెలియబోతుంది. కాకపోతే మీరిద్దరూ ఇక్కడ ఇంత బిజీ స్కెడ్యూల్లో టైం తీసుకొని రాజు గారితో శిరీష్ గారితో అనుబంధం, ఆప్యాయత, తొక్కాలంటే ఏం లేవు, కానీ ఆశీష్ అంటే మాకు బాగా ఇష్టం. రాజు గారు ఈ ఆన్సర్ కి నాకు ఈ ఆన్సర్ కి ఆల్రెడీ ఇక్కడ మొదలైంది. అదే మొదలు ఇది రణరంగంలా ఉంది. డేర్, ఇఫ్ యూ డేర్ అంటే అన్ని డేర్ తో సంబంధించిన ఆన్సర్స్ వచ్చినట్టున్నాయి. అనిల్ గారు, మీరు ఇక్కడ ఉండడానికి కారణం? అంటే ఫస్ట్ ప్రశ్న నన్నే అడుగుతున్నారా? మిమ్మల్ని అడుగుతున్నా, మీ తర్వాత మీరు ఆశీష్ అడగచ్చు. ఆశీష్, ఎస్విసి బ్యానర్ కి ముందు వచ్చింది ఎవరు? హరీష్ అన్న. మరి ఫస్ట్ క్వశ్చన్ అక్కడ కదా అడగాలి, నన్ను అడుగుతారేంటి? వావ్, వాట్ అ లాజిక్. మరి సుకుమార్ ఎక్కడ, బోయపాటి గారు ఎక్కడ, వంశీపాటిపల్లి ఎక్కడ? ఐ లవ్ యూ లాజిక్. ఏరియా వాళ్ళందరూ ఏరియా వాళ్ళ తర్వాత నేను ఎప్పుడో నా నెంబర్ ఆ తర్వాత. అంటే హరీష్ గారు వాళ్ళందరినీ తేవడం కొంచెం కష్టం కాబట్టి ఫస్ట్ క్వశ్చన్ అక్కడ అడిగిన తర్వాత అడగాలంటే జూనియర్స్ ఎవరు? జూనియర్ ఎవరు ఇక్కడ సెట్లో? ఇద్దరులో మీరే. నేనే జూనియర్ని. సీనియర్ ఎవరు ఇప్పుడు లెక్కన ఉన్నంతలో? నన్ను సీనియర్ అని అనుకుంటున్నా. సరే, మనం ఇప్పుడు జూనియర్ ఎవరు, సీనియర్ ఎవరు ఇలాంటి పంచాయతీలు కాకుండా అసలు ఈ రోజు మన ఇద్దరు మన మీద ఒకరి మీద ఒకరు కౌంటర్లో ట్రై చేద్దాం. ఓకే ఓకే, నీ కోరిక. ఓకే, అండర్స్టాండింగ్ తో ఆడుకుంటే ఆశీష్ తో కాసేపు ఆడుకుందాం. ఆశతనా? ఈ ఆటకి మీరు రెడీయా? ఇది ఆటలా కాదు, వేటలా ఉంటుంది, అర్థమైపోతుంది కదా. బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన డైరెక్టర్స్ మీ ఎదురుగా ఉన్నారు. సో ఫస్ట్ మీరే క్వశ్చన్ అడుగుతారు ఆశీష్ని, ఆశీష్ నుంచి అడిగించిన నేను ఆలోచిస్తున్నాను. మొత్తం మీరు మధ్యలో ఉన్నారు కదా, ఏం చేయాలంటే మీరే ఒక పని చేద్దాం. ఆశీష్ మీ మనసులో ఉన్న క్వశ్చన్ ఫస్ట్ మీరు హరిశంకర్ గారితో మొదలు పెట్టచ్చు. మా సినిమా చూస్తున్నారా? చూపిస్తే చూస్తాం. సరే అన్న, May 25th కాదు, మీకు May 24th నేను సినిమా చూపిస్తాను. May 24 చూపిస్తున్నారా? 1 డే అడ్వాన్స్? ఓకే, డన్. మీరు రెడీ అంటే మేము ఈ రోజు నైట్ కూడా చూపిస్తాం. కానీ ఓకే, 24th మీరు చూస్తే చాలు, అందుకే నాకు ఆ క్వశ్చన్ అడగాలనిపించింది. 24 చూద్దాం. డన్. హరీష్ గారికి 24th, మరి అనిల్ గారికి? నేను 25th విత్ క్రౌడ్ చూస్తాను. అన్న నాతో కలిసి వస్తారా? నా క్వశ్చన్ డన్. ఆశీష్ తో పాటు మార్నింగ్ షోకి వెళ్ళిపోతాను. ఓకే, డెఫినెట్ గా ఈ సినిమాలో అన్ని ఇరుకు అని మాకు తెలుసు, బట్ దిల్ రాజు గారిని అంటే ఎవ్రీథింగ్, ఫైట్ ఇరుకు, కెమిస్ట్రీ ఇరుకు, ఎవ్రీథింగ్. మేము ఈ మధ్య కాలంలో అలా తమిళ్ కూడా నేర్చుకుంటున్నాం రాజు గారి వల్ల. సో రాజు గారిని మీరు ఇమిటేట్ చేయాలి. ఫస్ట్ అక్కడ నుంచి స్టార్ట్ చేస్తాం, దాని తర్వాత అక్కడ నుంచి క్వశ్చన్స్ వస్తాయి. సరే, ఇప్పుడు ఎలా ఉంటుంది రాజు గారు ఎడిటింగ్ రూమ్ లో సినిమా చూసాక ఆయన రియాక్షన్? అది బెటర్. ఇదైతే కరెక్ట్. సూపర్. చేతులు ఎగ్జాక్ట్లీ. ఆశు అసలు చింపేసావు. ట్రై చేస్తున్నా. మనమే ఆ మాత్రం సావాసం చేస్తుంటే చిన్నప్పటి నుంచి వస్తుంది. అంటే ఈ సినిమాలో ఎడిటింగ్ రాజుతో పాటు ఎక్కువ కూర్చున్నారు. సో ఫస్ట్ ఏంటంటే పెన్ పేపర్ వచ్చేయాలి. బట్ ఇప్పుడు అనిల్ గారు, మీరు ఒకవేళ ఆశీష్ని అడిగితే, ఎందుకంటే మంచి హీరోస్ని డైరెక్ట్ చేశారు అండ్ చూసారు, బట్ తను కంటెంట్ ఏదైతే బయటకు వచ్చిందో ఆ కంటెంట్ మీరు ఇప్పటికే వాచ్ చేశారు. సో తను ఏమన్నా అడగాలంటే మీరేం అడుగుతారు? ఇద్దరిలో ఫస్ట్ ఎవరితో డైరెక్ట్ చేయాలని కోరిక? మా ఇద్దరిలో ముందు ఎవరు అనుకుంటున్నాను? నేను అదే క్వశ్చన్ నేను కూడా అడగబోయా. ఇద్దరు ఒకటేసారి చేస్తామంటే ఫస్ట్ ఎవరిని చూస్ చేసుకుంటారు? దీనికి నాకు అంటే నేను ఒక స్కెడ్యూల్ ఇక్కడ చేసి వచ్చి ఇంకో స్కెడ్యూల్ ప్యారలల్ చేస్తాను. ఫస్ట్ స్కెడ్యూల్ ఎక్కడ చేస్తాం? ఫస్ట్ స్కెడ్యూల్ మార్నింగ్ 6 to 6 మీకు చేసి ఈవినింగ్ 6 to 6. ఆ రోజు నైట్ కలిసి నువ్వంటే నేను నైట్ కరెక్ట్ అన్న. ఇందాకేమనుకున్నావు? నీ మీద నాకేం కాదు తమ్ముడు, యువర్ హార్డ్ వర్కింగ్ అని చెప్తున్నాను. అయితే ఓకే. ఇప్పుడే కదా మీరు ఇద్దరు పంచులు వేసుకొని ఉన్నారు, ఏమన్నా అంటే అక్కడే వేస్తాను, కాకపోతే ఇక్కడే పడుతున్నారు. ఓకే, సో ఫస్ట్ స్మార్ట్ ఆన్సర్ మిస్టర్ ఆశీష్. థ్యాంక్ యూ అన్న. నిజంగా నీకే అనిపించిందా హీరో అవ్వాలని? లేకపోతే దిల్రాజు గారు కానీ శిరీష్ కానీ మా ఇంకా చచ్చిపోతున్నారా బాబు హీరోలు చుట్టూ తిరగలేక, మన ఫ్యామిలీ హీరోని రెడీ చేయాలి
అలా అయితే అని ఏమన్నా అన్నారా? లేదు, నేను వెళ్ళి ఫస్ట్ ఎప్పుడు ఏజ్ అనిపించింది ఆశీష్? ఎప్పుడు నీలో హీరో నువ్వు చూసుకున్నావు ఫస్ట్? నాకు ఫస్ట్ డాన్స్ అంటే చాలా ఇష్టం అన్న. చూసేవాడు నేను మన సంగీతంలో అక్కడ ఇక్కడ ఎరగదీసేవాడు. సో ఆర్యా మూవీ చూసి, ఆర్యా మూవీకి డాన్స్ ప్రాక్టీస్లు బన్నీ అన్న ఇవన్నీ చేసేటప్పుడు ఇన్స్పైర్ అయ్యేవాడిని. ఎందుకంటే న్యూ ఇయర్ రోజు కూడా మేము అందరం పిల్లలందరం ఆడుకుంటుంటే ఆయన పక్క రూమ్లో 31st నైట్ సాంగ్ కోసం ప్రాక్టీస్ చేస్తాం. ఇంత డాన్స్ ఇంత పిచ్చున్న వాళ్ళు ఇలా చేస్తారని అలా నాకు డాన్స్ మీద స్టార్ట్ అయింది ఫస్ట్. దాని తర్వాత సెట్స్కి వెళ్ళడం అవన్నీ చూసి నాకు పెద్ద సినిమాలంటే ఇంట్రెస్ట్ కలిగింది కానీ యాక్టింగ్ మీద అంత ఇంట్రెస్ట్ కలగలేదు. కానీ వన్ ఫైన్ డే నాకు అనిపించింది ఐ వాంట్ టు యాక్ట్. నాకు ఎందుకు వచ్చిందో ఆ రీజన్ కూడా తెలియదు. ఏ ఏజ్లో అనిపించింది? ఐ థింక్ 14 or 15. దాని తర్వాత రాజుగారికి చెప్పగానే నేను మొహం చూసుకున్నావు అద్దంలో అన్నాడు. నీ అప్పుడు మనం బాగా నడితే ఒకరోజు వచ్చి మాట్లాడతా అని చెప్పి మొత్తం ప్రాపర్గా సెట్ అయ్యి మేక్ ఓవర్ అయ్యి అప్పుడు కూడా సరే లుక్స్ బాగుంటే యాక్టర్ అయిపోతారా అని అడిగారు. అంటే అప్పుడు నేను యాక్టింగ్ కోర్సులన్నీ చేసి ఒక షో రీల్ చూపించి అప్పుడు దాని తర్వాత వచ్చా. నాకు 7 years ప్రాసెస్. సో ఆల్మోస్ట్ బయట వాళ్ళలాగే ఆడిషన్స్ చేయాల్సిన అన్ని చేసావు, లుక్ టెస్ట్లు చేసావు, ప్రాక్టీస్లు చేసావు, డ్యాన్సులు చేసావు, అన్ని చూపించావు. ఐ జస్ట్ వాంట్ నో దట్. ఎందుకంటే నేను రౌడీ బాయ్స్ ఫస్ట్ సాంగ్ చూపించాడు నాకు రాజన్న. సాంగ్ చూసినప్పుడు చాలా ప్రొఫెషనల్గా అనిపించింది నాకు సాంగ్. సో అప్పుడు నేను అడిగా, తన ఇంట్రెస్ట్ అని వచ్చినట్టు, మీరు కాదు కదా ఫోర్స్ చేసి చేసా మాకు సంబంధం, ఇన్ఫాక్ట్ నేను డిస్కరేజ్ చేశా అని చెప్పాడు. సో ఐ వాంట్ టు నో దాట్. రాజుగారు ఒక కథ విపరీతంగా నమ్మి, మరి ఆశీష్ కథ పగిలిపోయిందిరా ఒకసారి ఇనో అని పంపించాడు నీ దగ్గరికి, నీకు నచ్చలేదు అనుకో, రాజుగారికి ఏం చెప్తారు, ఎలా చెప్తారు? అంటే నాకు రాజుగారికి ఆ మాత్రం బాండింగ్ ఉందన్న. ఒకవేళ నచ్చకపోతే నచ్చలేదు అని చెప్తాను. నచ్చలేదు మరి మీకు ఎందుకు నచ్చలేదు సార్? మేబీ నా పాయింట్ ఆఫ్ వ్యూలో అది కరెక్ట్ కాదేమో. కానీ రాజుగారి దగ్గర ఉన్న బెస్ట్ థింగ్ ఏంటంటే ఎందుకు నచ్చలేదు దానికి కూడా రీజన్స్ చెప్పు. నీకు ఏ పాయింట్ నచ్చలేదు అది విని నాలో ఫ్లా ఉందా, అసలు కథలో ఫ్లా ఉందా, లేకపోతే ఈడ్లో ఫ్లా ఉందా అని ఒక డిస్కషన్ పెడతారు. సో ఐఎమ్ ఓపెన్ టు టెల్. నచ్చకపోతే నీకు నచ్చకపోయినా చెయ్యి, ఇన్నేళ్ళు ఇక్కడ ఈ ఇండస్ట్రీలో నా జడ్జిమెంట్ నా నమ్ము అన్నప్పుడు ఏం చేస్తావు? అప్పుడు మిమ్మల్ని వచ్చి అడుగుతాను అంటే మీ ఇన్పుట్. ఇంటర్వ్యూలో కమిట్ అవుతున్నావు, ఖచ్చితంగా నన్ను వచ్చి అడగాలి. ఓకే, డెఫినెట్ గా ఫస్ట్ అసలు హరీష్ గారిని అండ్ అనిల్ గారిని ఎక్కడ చూడడం జరిగింది? సో వాళ్ళిద్దరిలో నచ్చిన క్వాలిటీస్ ఏంటి, నచ్చని క్వాలిటీస్ ఏంటి? డేర్ కాబట్టి చెప్పేయచ్చు ఆశీష్, చెప్పేయచ్చు. నచ్చని క్వాలిటీస్ డైరెక్టర్ లో ఎప్పుడు కనిపించదు. ఓకే, ఇప్పుడుకి బాయ్ ఇవాళ లాంగ్ వే టు గో. అండ్ హరీష్ శంకర్ అన్న, అనిల్ అన్న అంటే ఇప్పుడు ఒక మార్క్ ఇండస్ట్రీలో. అంటే ఇప్పుడు మేము వచ్చే కొత్త డైరెక్టర్స్ కి హరీష్ అన్న డైరెక్షన్ లో ఒక హీరో పడితే ఒక ఎలివేషన్ ఉంటుంది, అంటే ఒక మాస్ అపీల్ ఉంటుంది. అండ్ అనిల్ అన్న దగ్గర పడితే ఆడియన్స్ కామెడీ టైమింగ్ కి ఎవరైనా మ్యాచ్ చేపిచ్చేస్తాడు. సో ప్రతి ఆస్పైరింగ్ యాక్టర్ కి హరీష్ శంకర్ అన్న కానీ అనిల్ అన్న కానీ ఏదో ఒక సినిమా పడాలి, వీళ్ళతో మనం ఒక స్టేజ్ పెరుగుతాం అనే వాళ్ళకి నేను బ్యాడ్ క్వాలిటీస్ అని ఏం లేవు నాకు. ఓకే, సరే ఎప్పుడు కలవడం జరిగింది పర్సనల్ గా హరీష్ గారు? నేను రామయ్య వస్తావే అప్పుడు కలిసాను. ఓకే, ఏజ్ ఎప్పుడు ఎంత ఆశీష్? ఇప్పుడు నేను 18. నేను రాజన్ ఇంట్లో సత్యనారాయణ వ్రతం జరుగుతుంది, అప్పుడు ఇంకా రామయ్య స్టార్ట్ కాదు. అప్పుడు నేను ఫస్ట్ టైం కలిసాను ఆశీష్. ఓకే, అప్పట్లో కనిపించా మీకు ఆ షార్ప్నెస్? నేను అప్పుడు అడిగి కూడా రాజన్ని ఏమన్నా, మా ఆశీష్ ఎక్కువ బ్రాండెడ్ క్లోత్స్ వేసేవాడు ఎక్కువ, మనోడు బాగా స్టైల్గా ఉన్నాడు, మనకు ఖర్చు ఉందా ఫ్యూచర్లో అన్నా. అవేం లేవు అతను అప్పుడు అసలు ఆ థాట్ కూడా లేదు, మేబీ తను చెప్పున్నాడు. ఓకే ఓకే, అండ్ అనిల్ గారిని ఎక్కడ కలిసారు? ఫస్ట్ సుబ్రహ్మణ్యం ఫర్ సేల్, ఫస్ట్ సుబ్రహ్మణ్యం సేల్ నేను చేశాను. సారీ సుప్రీం, సారీ అన్న, సుప్రీం దాంట్లో కదా. ఓకే, అక్కడ కలవడం జరిగేటప్పుడు తను ఒక డాన్స్ రీల్ కృష్ణాష్టమి షూటింగ్ స్పాట్ లో ఒక డాన్స్ చేస్తున్నాడు. అది ఆ సినిమా ఎండ్ టైటిల్స్ లో కూడా ఉందనుకుంటా, రోలింగ్ టైటిల్స్. ఒక చిన్న షార్ట్ ఏదో చేశాడు. అప్పుడు నాకు తన డాన్స్ చూపించారు శిరీష్ గారు. అప్పుడు అనుకున్నాను డెఫినెట్లీ ఫ్యూచర్ లో ప్రవేశం ఆరంగరేట ఉంది, అది ఎప్పుడు వద్దు అనేది అనుకున్నాం. బట్ కొద్దిగా టైం తీసుకున్నాను. నేను త్వరగా ఇద్దరి సినిమాల గురించి చెప్పాడు, గుర్తొచ్చింది. మా ఇద్దరు సినిమాలలో, నా సినిమాల్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ సినిమాలు నేను ఉంటే బాగుండు అనిపించింది మిరపకాయ. క్వశ్చనే పూర్తవాలి ఎన్ని టైం అన్న మిరపకాయ. ఇప్పటికీ నేను మిరపకాయ అనే సినిమా మళ్ళీ చూస్తాను. కరెక్ట్, అందులో ఉన్న అంటే ఒక డిఫరెంట్ మూవీ. ఇక్కడ సినిమాలో అనిల్ గారి సినిమాలో F2 లో F3 కాదు F2 లో ఏ క్యారెక్టర్? నాకు ఏదైనా పర్లేదు అన్న, అంటే వెంకీ మామదా క్యారెక్టర్ అనలేదు.
నాకు అంటే ఆ యంగ్స్టర్ క్యారెక్టర్ నేనుంటే అంటే నాకు ఉండాలి. అంటే వరుణ్ అన్న ఆబ్వియస్లీ చాలా బాగా చేశారు, కానీ మనం అనుకుంటా గారు నాకు కూడా ఈ క్యారెక్టర్ ఉంటే బాగుంది అలా. రైట్. సో నేను ఇందాక ఆశిష్ని ఆల్రెడీ క్వశ్చన్ అడిగాను, లవ్ మీ ఇఫ్ యూ డేర్ అన్నప్పుడు డెఫినెట్లీ జీవితంలో ఎప్పటికప్పుడు డేర్ చేయాల్సి వస్తుంది. అలా డేర్ చేసిన సందర్భాలు ఏమన్నా మీరు బాగా? కాలేజీలోనే కూడా వారం కోసం డేట్ చేసేవాళ్ళం. డేర్ అన్నట్టు అనిపించిందా మీకు? డేర్ అన్నట్టు అనిపించిందా? డేర్ అండి, వారం కోసం డేట్ చేసేవాళ్ళం. డేర్ 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 డిఏఆర్ఈ డేర్. వారం కోసం డేర్. రకరకాలుగా ఈ చేతులు వదిలిపెట్టి బైక్ వెళ్ళడం అని, అది డేరే కదా. నువ్వేం ఆలోచించావు నాకు తెలుసు. అప్పట్లో మాకు 500 ml థమ్స్అప్ ఉండేది. 500 ml థమ్స్అప్ సింగిల్ బాటమ్స్ అప్ లో ఫినిష్ చేయాలని ఇలాంటి డేర్ చాలా ఉండేవి. సో అందుకే వారం కోసం అన్న. డేర్ అంటే పర్టికులర్ గా నేను వాటి జోలికి పెద్దగా వెళ్ళేవాని కాదు. ఆయన కూడా వాటి జోలికి వెళ్ళలేదు. బైక్ వదిలేసి నడపడం మన కొద్దిగా ఆ జోలికి వెళ్ళేవాడు కాదు, యాక్షన్ కాదు అతను. కెమెరాలో నాకు యాక్షన్ కాదు అతను అన్న. నేను ఎంటర్టైన్మెంట్ అతను. ఈ బుర్రలో అంతా బూతు పెట్టుకుని ఏది మాట్లాడి అతను యాక్షన్ కాదంటే ఎంటర్టైన్మెంట్ అనుకోవాలి, కామెడీ అనుకోవాలి. మరి ఇలా నవ్వుతారేంటి అలా అనుకుంటే తలపించాలి. బేసిక్ గా డేర్ అంటే పర్సనల్ లైఫ్ లో ఎక్కువ డేర్ చేసింది. సినిమాలకు వెళ్ళడం, క్రికెట్ ఆడుకోవడం, బట్ డేరింగ్ స్టెప్స్ ఏవి నేను చేసుకుంటాను. మీరు ఇందాక అన్నారు మీ దగ్గరికి రావాలంటే డెఫినెట్ గా ఎక్స్పీరియన్స్ ఉండాలి, ఆ బిలీవబిలిటీ అనేది ఆడియన్స్ వైపు నుంచి ఉండాలి. అలాంటి హీరోస్ తో డైరెక్ట్ చేస్తాను. సో డెఫినెట్ గా ఒక న్యూ కమర్ తో డైరెక్ట్ చేయాలంటే హరీష్ శంకర్ ఎస్ అంటారా? 100%. అంటే నేను సాయుధం చేసి సినిమా చేసినప్పుడు అప్పుడు ఏ సినిమా రిలీజ్ అవ్వాలి నేను అనౌన్స్ చేసినప్పుడు, సుబ్రహ్మణ్యం అనౌన్స్ చేసినప్పుడు అలాగే లేదు. నాకు అతని ఎనర్జీ నచ్చింది. రే ఒక ట్రైలర్ రిలీజ్ అయింది అంతే. ఆ ట్రైలర్లో తేజ్ ఎనర్జీ విపరీతంగా నచ్చింది కాబట్టి నేను కనెక్ట్ అయిపోయాను. సో బేసిక్గా లైక్ కనెక్ట్ టు దట్ కైండ్ ఆఫ్ ఎనర్జీ. అండ్ రౌడీ బాయ్స్లో మనోడిది ఒక సాంగ్, షర్ట్లెస్ ఒక బేస్బాల్ బ్యాట్ పట్టుకుని ఒక ఫైట్ ఉంటుంది, అది బాగా నచ్చింది డెఫినెట్గా. సో ఇట్స్ నథింగ్. అంటే నా వరకు నేను వరుణ్ తేజ్తో చేసినా లేకపోతే సాయుధంతో చేసినా చిన్న పెద్ద అని కాదు, నేను ఆ పార్టీకి వాళ్ళకంటే పెద్ద హీరోతో చేసే కాబట్టి చెప్తాను. ఎగ్జాంపుల్ ఇట్స్ డజంట్ మీన్ దట్ దే ఆర్ స్మాల్ హీరోస్.